ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అబ్బా, ఎండ సాగుడుతుందిరా నాయన. ఈ చెమటలు ఒకటి పైనుండి కిందికి జారిపోతున్నాయి. నా పరిస్థితే ఇలా ఉంటే ఈ హౌలెగాళ్ళు బతుకున్నారో చచ్చిపోయిలో. ఒకసారి గుడ్డుగాన్ని ఫోన్ చేద్దాం. చెప్పరా చింటూ పువ్వా, ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదురా, బయట ఇంత ఎండ కొడుతుంది, ఆ ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నామని ఫోన్ చేసినారా లాన్. మా తాత ఆతులు పీకుతున్నారా, నువ్వు వచ్చి పీకుతావా? మరి ఇంట్లో ఏం చేస్తారా? ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నా. మా ఇంట్లో బాగా ఉక్కపోతుందిరా, పైనుండి కిందికి జారిపోతున్నాయి చెమటలు. మా ఇంట్లో ఏం చల్లగా చలి పెడుతుందారా పువ్వా? మా ఇంట్లో కూడా ఇట్లనే ఉక్కబోతుందిరా అల్లాన్. అరే, ఇంట్లో బాగా వేడిగా ఉంది కానీ అట్లా బయట చెట్ల కింద కూర్చుందాం దా. బయట చెట్లు ఏమైనా మీ తాత పెట్టినారా? ఉన్న చెట్లన్నీ నరికి మింగారు కదరా అల్లాన్. మళ్ళీ ఏదో చెట్టు నాటి పెద్ద చేసినట్టు చెట్టు కింద కూర్చుందామని పిలుస్తున్నావారా హూకా? అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే పువ్వుగా, నేను చెప్పింది మన ఊరి చివర ఉన్న చెట్టు కాడ పోదామని రా. అక్కడ గాలి చల్లగా మంచిగా వస్తుంది. గాలి చల్లగా వస్తే ఆ ఒక దుప్పటి తీసుకుని పోయి అక్కడే పండుకోరా అల్లాన్. మనం ఇక్కడి నుంచి ఆ చెట్టు దగ్గర పోయేలోపు ఈ ఎండకి మన గుడ్లు జారి గువ్వలకు వస్తాయి. అవునురా, మనం అక్కడి దగ్గర పోయేలోపు మనకు ఎండిపోద్ది. ఇంట్లో ఏమో ఉక్కబోతుంది, మరి ఏం చేద్దాం రా లాన్. ఏం చేసేది లేదురా, ఈ ఎండను చూస్తే సప్పుడేగా గువ్వ మూసుకొని ఇంట్లోనే కూసో. అరే, పక్కనే ఉన్న శైలు తాత మామిడి తోటకు పోదామా మరే? ఏ చెల్లెని రాన్ మింగి ఆ తాత గువ్వల మొగ్గ. పోయిన సమ్మర్లో పోతేనే పుట్టు కొట్టిండు. చెట్టు మీద నుండి కిందికి పడిపోయి మళ్ళీ చెట్టు ఎక్కుతా అన్నట్టు నీకు సిగ్గువలేదారా? మళ్ళీ అదే తోటకు పోదాం అంటున్నావు లాన్. అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అలా కాదురా ఎర్రిపోవడా, ఆ తాత మనల్ని ఏమనకుండా నేను మాట్లాడతా కదా రా లాన్. ఏం చేస్తావురా? పోయి ఆ తాతగాడ పంటవరా హూకా. ఇలాంటి మొగ్గలు మాటలు మాట్లాడితేనే రా నిన్నందరూ మింగేది. వస్తావా రావా చెప్పు లాన్. ఏ వస్తారా, అట్లా కొత్త పెళ్లి కూతురులాగా అలగకు. అలాగే వచ్చేటప్పుడు ఆ డప్పు వాళ్ళకి, ఆ డీజే వాళ్ళకి, టెంట్ వాళ్ళకి చెప్పేసి వస్తా. ఇలాగో ఆ తోటకు పోయినాక ఆ తాత మింగేస్తాడుగా. అరే, టింకు అన్ని ఫోన్ చేసి రమ్మను, ముగ్గురం కలిసిపోదాం. చేస్తారా? అరే, ఏడున్నావురా పువ్వా? ఇంట్లో ఉన్నా, ఏమైందిరా? ఏం లేదురా, నేను గుడ్డాడు మామిడి తోటికి పోతున్నాం. నువ్వు వస్తావని ఫోన్ చేసినారా లాన్. అయిపోయింది, బతిగా అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మీ గువ్వని గుట్టెనుక గురువయమింగా ఇంత ఎండలో తోటకు పోదాం, తాటి చెట్టు ఎక్కుదాం అంటారు ఇంద్ర లాన్. నేను రాను, బయట ఎండ సాగు మింగుతుంది, మీరు వెళ్ళండి. అరే బాబు, నీకు ఇంత ఎండ కొడుతుంటే ఇంట్లో ఉక్కబోత్తలేదారా? రా పోదాం లాన్. బాగా ఉక్కపోతుందిరా, అసలు మామూలు వేడి కాదు మా ఇంట్లో. ఇప్పుడు వస్తావరా ఒక్కటే చెప్పు. కానీ మా ఇంట్లో పని చేస్తున్నారా? పని లేకపోతే వచ్చేవాడిని రా హూకా. ఇప్పుడు వస్తావరా ఒక్కటే చెప్పు. నీకు ఒక్కనికే పీకే పనేదో ఉన్నట్టు దొంగల్లా. పని ఉందని చెప్తుంటే అర్థం కాదారా? నీ మెదడులో మా తాత మొగ్గ. మీరు పోయిరండి, నేను రేపు వస్తా గాని. ఏమరా, వాడు రాలేదా? నువ్వు ఒక్కనివే వచ్చినావు. ఫోన్ చేసిన మాయ, కానీ వాడికి గువ్వలో వస్తుందంట, రాను అన్నాడు. ఎందుకు రాలేదో చెప్పబే. గువ్వలో వస్తుంది, గుడ్లు జారిపోయాయి. గిసువంటి మాటలు తగ్గించి మంచిగా మాట్లాడడం నేర్చుకోని లాన్. గూటిలో కాలినట్టుంది. అదే మాయ, వాడికి ఇంట్లో ఏదో పీకే పని ఉందంట, అందుకే రాను అన్నాడు లాన్. అరే మొగ్గగాళ్ళరా, ఎవర్రా అక్కడ? ఉండరా, వస్తున్నా. అరే పాడుకో, పదరా పారిపోదాం, ఆ ఎరుపు తాతగాడు వస్తున్నాడు. నువ్వు ఉండరా మొగ్గగా, భయపడకు, నేను మాట్లాడుతున్నాగా. పోయి వాడి మొగ్గ గుడురా, నువ్వేం మాట్లాడతావురా లాన్. ఎవరా మీరు? చూడ్డానికి ముసల్దాన్ని మింగి వాళ్ళలా ఉన్నారు.
తాత మమ్మల్ని చూస్తే ముసల్దాన్ని వేసే వాళ్ళలా కనబడుతున్నామా? నేను తాత, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా ఇన్స్టాలో రీల్ చేస్తుంటావారా? చూడంగానే గుర్తుపడ్డానికి మొగ్గగా. మళ్ళీ కుడిసిపోయాను. ఏదో మాట్లాడతాను కదరా, మాట్లాడరా ఎర్రి పువ్వా. మాట్లాడుతున్నా కదరా, నువ్వు పువ్వ మూసుకుని ఉండరల్లాండి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నీ అబ్బా నిన్ను నమ్మి వచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా లాంటి. అరే ఏంట్రా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? మిమ్మల్ని చూస్తే పిల్లల్ని ఎత్తికిళ్ళ వాళ్ళలా కనిపిస్తున్నారు. ఓ తాత, మేము దొంగలం కాదే, ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఒక మామిడికాయ తెంపి తినిపోదామని వచ్చినాం అంతేనే. వీడబ్బా ముందేమో ముసల్దాన్ని వేసేవాళ్ళు అన్నాడు, ఇప్పుడేమో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు అంటున్నాడు. ముందు ముందు ఇంకేమంటాడు ముసల్దాన్ని. ఏందిరా కాయ తెంపుతావా? పోయి మీ తాత కాయలు తెంపుకొని తినిపోరా. కాయ తెంపుతాడంట, కాయలేదు గీయలేదు, ఇక్కడ నుంచి మింగివేయండి. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు మంచిగా అయింది కొడుక్కి. వద్దురా అంటే తోటకు తీసుకొచ్చిను, ఇప్పుడు పోయి ఆ తాత మొగ్గకుడు రల్లాని. అరే నువ్వు ఉండరా ఊక, ఇప్పుడు నేను చూపించేదాన్ని చూసి తాత షాక్ అవుతాడు చూడు. నీ అబ్బా ఏం చూపిస్తావురా? కుంపదీసి మొగ్గగాని చూపిస్తామైంది. ఇక్కడ ఇద్దరిని చెప్పందుకుని చంపుతాడు లాంటి. ఏహే కాదు బే, వాడికి బాగా కావాల్సింది, ఇప్పుడు చూపిస్తా చూడరా లాని. ఏంటిదిరా అది? చూపిస్తా అంటున్నావు, బాగా కావాల్సింది అంటున్నావు, నాకు చెప్పరా అదేంటుల్లా. ఆయ్ పూజికొండ, ఇది ముందే చూపించాలి కదరా మొగ్గగా. ఏంటి తాత, ఇది కావాలా? బుజ్జికొండని ఎలా వదులుకుంటాను? అసలు ఎవరైనా వద్దు అంటారా? చెప్పు మనవడా. ఏంట్రా ముసల్లా మొగ్గగా, ముందేమన్నావు మేము దొంగల మారా లాంటి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చోవచ్చా? చెప్పరా ముసల్నా మొగ్గ. ఎందుకు కూర్చోకూడదు? ఇదంతా మీదే అనుకోండి, కావాలంటే అమ్మి మింగండి. ఏంట్రా ముసల్లా మొగ్గగా, ముందేమన్నావు మేము దొంగల మారా లాంటి. చచ్చా, మీరు దొంగలేంటి, మొగ్గలాంటి కాదు కాదు, నిప్పు లాంటి మనుషులే మీరు. ఇదిగో తీసుకో ముసల్లాన్. గ్లాసులు లేవా? వద్దులే, నేనే ఇలా తాగిస్తాను, మీరు వెళ్ళి అటు కూర్చోండి. మాయా, ఈ ముసల్లా మొగ్గగాడు లాంటి వాళ్ళు ఉండడం వల్లే మన దేశం ఇలా ఉండిపోయిందిరా. ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పావురా, ఐ ప్రౌడ్ ఆఫ్ యూరా మొగ్గగా. అవును మాయా, మొన్న కిరణ్ గాడు సరితతో దొరికిండగా. మొదలు పెట్టినావు అయ్యగా, నువ్వు బయటికి పోదామన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, ఇటువంటి లంగ మాటలు మాట్లాడడానికి అని. అట్లా కాదు మొగ్గ మాయా. అయినా ఎప్పుడు చూడు మంది మీదనే ఉంటాయారా నీ కళ్ళు. కొత్త వచ్చిన కూడలి మీద అత్త ఈడ్చినట్టు ఎప్పుడు చూడు పక్కింటోడు ఏ ఇంట్లో దూరుతుండు, ఎదురుంటోడు ఏ సందులో దూరుతుండు అనేది కావాలా రల్లాని. నువ్వేమైనా తక్కువనారా? మొన్న సంధ్య దగ్గరికి వెళ్ళావు, నేను ఎవరితోనైనా చెప్పాను రల్లాని. అరే ఈ సంధ్య దగ్గర వెళ్ళానని అరిచి చెప్తున్నావేంద్రా, మెల్లగా చెప్పురా ల్యాండ్. మొన్న నువ్వు సంధ్య దగ్గరికి వెళ్ళావు, నేను ఎవరితోనైనా చెప్పానారా మొగ్గగా? ఇప్పుడు ఓకేనారా? అవునురా, టింకుగానికి ఇంట్లో ఏం పని ఉండి ఉంటుందిరా మొగ్గగానికి. అవును మామ, నాకు డౌట్ గానే ఉంది. వాడు అన్నం తిన్న కంచమే కడగడు, పని ఎట్లా చేస్తాడంటావు? పదరా ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూద్దాం. అవును మామ, బయట ఇంత ఎండగా ఉంటే వీళ్ళ ఇంట్లో ఏంట్రా ఇంత చల్లగా ఉంది? అమ్మని ఏసీ, అమ్మని ఈ మొగాడు చెప్పని లేదురా, వీళ్ళు ఏసీ తెచ్చినట్టు మనల్ని. అవునురా, అందుకే మనం పిలిచినప్పుడు రాలేదు దొంగల్లాండ్. ఏంటి మామ మా ఇంటికి వచ్చారు? మీరు ఏసీ తెచ్చారని మాకెందుకు చెప్పలేదు బే? మీతో చెప్తే మీరు దేవాలయం లాంటి ఇల్లుని దరిద్రంగా మార్చేస్తారా, అందుకే చెప్పలేదు లాండ్. నీ అబ్బా, నీ ఒక్కనికే ఉందారా ఏసీ? మీకుందా చెప్పరా లాండ్. అరే టింకుగా చూడరా, ఈరోజు సాయంత్రం కల్లా ఏసీ కొని మా ఇంట్లో పెడతా, నీ గువ్వలు మొగ్గ పెడతా. ఏది ముందు కొని చూపిరా కొండేరి పువ్వా.
అదిరా అది, ఇన్నాళ్లకు ఈ సవాలుతో మగాడివి అనిపించుకోపోతున్నావురా. ఇన్నాళ్ళు కూడా నేను మొగాడిని మామ, నువ్వు అట్లా నాకు హర్ట్గా ఉంటుందిరా లాన్. వదరా మామ, ఏసీ కొనడానికి పోదాం. అరే టింకుగా సాయంత్రంలోగా ఏసీ కొని ఇంట్లో పెట్టేస్తాము, చూస్తూ ఉండరా మొగ్గగా. ఏ బాబు, పిల్లలకి ఇక్కడ ఎంట్రీ లేదు, వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏ భయ్యా, మేము చూడడానికి చిన్న పిల్లల్లా కనిపిస్తామని గువ్వ కింద 22 ఏళ్ళు వచ్చింది. అరే వీడెవడో తెలుసా, మా ఊర్లో 4 ఆంటీలను మేనేజ్ చేస్తున్న ఏకైక వీరుడురా వీడు. క్షమించండి సార్, మీరు పెద్ద పువ్వు పేకాడించే వాళ్ళని తెలియదు, రండి సార్. నీ అబ్బా, వాడు అడిగాడారా ఇప్పుడు? కడుపొచ్చిన దానికి కక్కాగనట్టు ఠకా ఠకా చెప్పేస్తున్నావు నా గురించి లాన్. నువ్వు ఉండరా మొక్కగా, నీకేం తెలియదు. నీ గురించి చెప్పిన తర్వాత వాడు నీకు ఎలా రెస్పెక్ట్ ఇచ్చాడో చూసావుగా, అదిరా నీ లెవెల్. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. చెప్పండి సార్, ఏం కావాలి మీకు? నాకు ఒక మంచి ఫిగర్ కావాలి. మాయా, నాకు కూడా ఒక మంచి ఫిగర్ కావాలరా. అదిగో మా మామ కూడా కావాలంట, వెళ్ళి ఇద్దరి కోసం మంచి ఫిగర్లను పట్టుకొచ్చి వెళ్ళరా హూకా. సారీ సార్, మేము ఇక్కడ నింజల వ్యాపారం చేస్తున్నాం, ఏసీల వ్యాపారం మాత్రమే చేస్తున్నాం. ఏసీలు కొంటే కొనండి, లేకపోతే మింగేయండి. మరి మేము మాత్రం నింజల కోసం వచ్చామా? ఏసీ స్టోర్లో ఏసీ కొనడానికి, కాకపోతే దేనికి వస్తారా ఎర్రి పువ్వా? రండి సార్, చూపిస్తాను. సార్, ఇది రీసెంట్ గానే మన తెలుగు సెలబ్రిటీ కొన్నారు, జస్ట్ 50K సార్. ఓరి నీ అబ్బా, నువ్వు ఏసీ అమ్ముతున్నావా లేదా ఈ స్టోర్ అమ్ముతున్నావా? 50,000 ఏంట్రా, 10,000 ఇస్తా. సారీ సార్, 10,000కు నింజలే రావడం లేదు, ఇది ఏసీ సార్, అసలు రాదు. కొంటే కొనండి లేదా మింగేయండి. ఎందుకు రాదు? మొన్న మా మామ ఆవునికి 10,000కే ఏసీ కొనిచ్చిండు, నువ్వేమో రాదు అంటున్నావు పువ్వా. ఓ పని చేయ మామ, ఈ రోజు ఇక్కడే ఉండి నా గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పి రల్లాన్. అరే నువ్వు 10,000కి ఇస్తావా ఇవ్వా? ఈ పావుని ఆ నలుగురిలో ఒక నింజే కదా సార్. సరే సరే, ఏసీ తీసుకోండి ఇక. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. The next day. అరే ఇప్పుడు ఆ హౌలిగానికి ఫోన్ చేయరా, ఇక్కడికి వచ్చి చూసాక మొత్తం మాడిపోతాడు కొడుకు. అరే ఏసీ తెచ్చినా, మా ఇంట్లో చల్లగా ఉంది, కూసుదారా లాన్. మొత్తానికి ఏసీ కొని మగాడివి అనిపించుకున్నావు కదరా హూకా. లేకపోతే ఏందిరా, నన్ను తిట్టా ఊరుకున్నా, నా బతుకుని తిట్టా ఊరుకున్నా, మా నాన్నని తిట్టా ఊరుకున్నా, కానీ చింటుగాడు నిప్పురా, వాడితో పందెం చేస్తావారా లాన్. నువ్వు చెప్పింది నిజమేరా, వీడు నిజంగానే నిప్పు, అందుకే రోజుకొక ఇంట్లో దూరి తెల్లార్చుకుంటున్నాడు లాన్. అవ్వా, ఏం దోస్తు కలరా మీరు? గింత అన్యాయంగా మాట్లాడతారా? అవ్వా, నేను నీ దోస్తు గారిని రా, చి ఇట్లా మాట్లాడగంటారా లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.